తనకు ప్రమోషన్స్ అవసరం లేదు, సినిమా స్టోరీ అవసరం లేదు, కేవలం తన యాక్టింగ్తోనే సినిమాకి రప్పించుకున్న సత్తా. హాయ్ బ్రో. హాయ్. సో ఎన్టీఆర్ది దేవరా ట్రైలర్ ఎట్లా అనిపించింది? సినిమా ఎలా ఉండబోతుంది? చాలామంది ఆచార్యతో కంపేర్ చేస్తుర్రు. మీరు ఆ ట్రైలర్ చూసినాక, ఇప్పుడు వచ్చిన సాంగ్స్ చూసినాక మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? అలా నేను చిన్న నోటీస్ చెప్పాలనుకుంటా గవర్నమెంట్కి, దయచేసి ఆ థియేటర్ పక్కన అంబులెన్స్లు పెట్టండి. చాలా తగలబడబోతుంది, థియేటర్ తగలబడుతుంది. ఒక రచ్చరంబోలా మొత్తం మాడిపోయే ఛాన్స్ ఉంది. అంత బాగా చెప్తున్నా. ఫియర్ సాంగ్ అన్న 50 millions కొట్టింది, చుట్టుమల్ల సాంగ్ 100 millions కొట్టింది. ఆయుధ పూజ సాంగ్ అంటే మైండ్ పోతున్నా. అంటే ఒక చిన్న పిల్లాడు కూడా కత్తి కొట్టుకునే ఛాన్స్, అంత వైలెన్స్ ఉంది. మన కేజీఎఫ్ డైలీ ఉంటాను, వైలెన్స్ 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 అవార్డ్ వైలెన్స్, కానీ వైలెన్స్ లైక్స్ మెయిన్ అట్లా ఎంత వైలెన్స్ కనిపిస్తుంది. అంటే అతని లోపల అగ్రెసివ్నెస్ కనిపిస్తుంది అన్న. ఆయుధ పూజ సాంగ్ అన్న అంటే ఒక శత్రు మీద చేసే యుద్ధం. ఆ లిరిక్స్ కూడా ఏం వాడేం భయ నిజంగా. ఆ లిరిక్స్ అంతా బక్కోడు బీజం ఏం కొట్టిండు భయ్య, కుక్కను కొట్టిన బీజం. చాలా మంది చెప్తాను. సినిమా కూడా మెయిన్ ప్రెస్ అంటున్నా, జాన్వీ కపూర్ హీరో అందాల రాక్షసేతాను. జాన్వీ కపూర్ హీరో, మన కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్, మన కోటాల్ శివ డైరెక్షన్, మన బక్కోడు మ్యూజిక్ డైరెక్టర్, వీరంతా కూడా ఎన్టీఆర్ నాకు పెట్టిన పేరు. సో తనకు అసలు స్టోరీ సంబంధం లేదు, సాంగ్ సంబంధం లేదు, జస్ట్ యాక్టింగ్ ద్వారా సినిమా వేరే లెక్కలు తీసుకునే రకం. విజువల్స్ అంతా మంచిగా కానీ చాలా మంది ఆచార్యతో కంపేర్ చేస్తారు కదా, సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి? చూడన్న, మీరు చుట్టుమల సాంగ్ వచ్చినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు అన్న, సినిమా బాగాలేదు, శ్రీలంక నుంచి కాపీ కొట్టరు, అసలు ఇది ఏం సాంగ్ అన్నారు. కానీ అదే సాంగ్ 100 millions కొట్టి చూపించింది. ఈ రకంగా ట్రోల్ చేస్తారు. సినిమా ఇది కాపీ ఉంది, ఇది ఆశ్చర్యలాగా ఉంది అంటారు. కానీ సినిమా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 100% ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా కాళ్ళ రిలేసుకుని సినిమా రాబోతుంది. నేనైతే చాలా వెళ్తాను 100% ఈ సినిమాతోనే. ఫ్యాన్ ఇండియా డైరెక్టర్లు కూడా మన తెలుగు దగ్గరకు వచ్చి మన హీరో సైన్ కోసం ఎదురుసే రోజులు రాబోతున్నాయి. ఎన్టీఆర్ని చాలా మంది ట్రోల్ చేస్తారు కదా, సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఈ సినిమా ఫ్లాప్ అయిపోయే ఛాన్స్ ఉంది, అన్ని ఆచార్య షేడ్స్ కనబడుతున్నాయి అని, అంటే మీ ఒపీనియన్ ఏంటి అన్న? ట్రోల్ వేసిన వాడికి వేరే ఏం పని ఉండదు అన్న, చెప్తాను. సినిమా ట్రోల్ వేస్తే తప్పలేదన్న, కానీ ఎన్టీఆర్ ట్రోల్ వేస్తే చాలా తప్పదు. ఎందుకంటే మనం చూస్తే మన విజయవాడలో, ఖమ్మంలో ఫస్ట్ ఇచ్చిన డబ్బులు అంత మంచి మానవతావాది తను. అందుకు మన ఒక ఫ్యాన్ క్యాన్సర్ ఏమైతే వీడియో కాల్ చేసి మాట్లాడి సాంగ్ ఇచ్చిన. సో 100% తనకు ప్రమోషన్స్ అవసరం లేదు, సినిమా స్టోరీ అవసరం లేదు, కేవలం తన యాక్టింగ్తోనే సినిమాకి రప్పించుకున్న సత్తా. మొన్న ఆస్కార్ దాకా పోయిందన్న. ఇంకా ఏం కావాలన్న? ఎన్టీఆర్ గురించి మాట్లాడే మన స్థాయి అన్న మనది. దయచేసి ఎవరు ట్రోల్ చేసేవాళ్ళు మీ అద్దులు దాటుదని మనస్ఫూర్తి కోరుకుంటారు. ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎలా ఉండబోతుంది? ఇది ఎలా ఉండబోతుంది అంటే పండగలాగా ఎలా ఉంది? పండగ చెప్పొచ్చు నిజంగా. ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా చాలా మంది కూడా ఫోన్లు చేస్తారు మాకు, అన్న మేము ఊర్లో ఉంటాము, హైదరాబాద్కి వచ్చి ఒక గ్రాండ్ సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నాము. ఒక నిజం చెప్తున్నా, ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా కాళ్ళ దగ్గర వేసుకున్న సినిమా ఉండబోతున్న నమ్మకం నాకు ఉందన్న. ఓకేనా, థ్యాంక్ యూ.